ఆఫీస్ సపోర్ట్ అండ్ ప్రాసెస్ సర్వర్ కి సంబంధించింది. అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ కూడా ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి. అట్ ది సేమ్ టైం మనకి హైకోర్టు నుంచి కూడా ఎగ్జామ్ డేట్స్ అయితే రావడం జరిగింది. అయితే ఎప్పటి నుంచి మనకి ఎగ్జామ్స్ ఉంటుంది, ఇప్పుడు ఎంత టైం ఉంది, ఇప్పుడు ఒక ప్లాన్ అనేది మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం చాలా మంది అనుకుంటారు ఎగ్జామ్ కి ఇంకా చాలా టైం ఉందేమో. అసలు టైం అనేది లేదు. ఎప్పుడు మీరు చూసినట్లయితే మీరు నిజంగా షాక్ అవుతారు, మేడం అంత త్వరగా ఎగ్జామ్స్ పెట్టిస్తున్నారని. కాబట్టి మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. ఆల్రెడీ మనం పిఆర్ ఎగ్జామ్స్ హబ్ లో అయితే వీడియోస్ అనేవి డైలీగా పెట్టడం అనేది జరుగుతుంది. సో దాని నుంచి మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. సో మీరు ఏం చేయాలి, ఎగ్జామ్ డేట్స్ కోసం కాదు, ఎలా చదవాలి, ఏం చదవాలి అన్న దానిపైనే కాన్సన్ట్రేషన్ చేయండి అని చెప్తూనే వచ్చాను. ఓకే, సో ఖచ్చితంగా ఆగస్ట్ లో ఉంటుందని ముందు నుంచి మనం డిస్కస్ చేసాం. సో ఆ డేట్స్ కూడా ఇచ్చారు, బట్ మంత్ ఎండింగ్ అయితే వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు కొంచెం టైమే ఉంది. సో ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ అనేది ఎప్పటి నుంచి అండ్ హాల్ టికెట్స్ మనం ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంటికి ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుందా, ఆఫ్లైన్ ఉంటుందా, ఓకే వీటితో పాటు ఎగ్జామ్ టైం డ్యూరేషన్ ఎంత, సో అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాంతో పాటు ఎన్ని డేస్ ఇంకా రిమైనింగ్ చూద్దాం. 20 డేస్ ప్రిపరేషన్ అనేది ప్లాన్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా నేను మీకు క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఎగ్జామ్ డేట్స్ గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఎప్పటి నుంచి, సో ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి అంటే జ్యుడిషియరీ మినిస్ట్రీ ఆఫీస్ సబోర్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్, అంటే ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్ కి సంబంధించినటువంటి మనకి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చింది, జనవరి 19th అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఏంటి, డిస్ట్రిక్ట్ కోర్ట్ కి సంబంధించినటువంటి ఆఫీస్ సబోర్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ రెండు కూడా ఎప్పుడు మనకి జనవరిలో వచ్చింది నోటిఫికేషన్. అయితే దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది మనకి ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే మనకి ఆఫీస్ సబోర్డినేట్ కనుక చూసినట్లయితే ఈ మంత్ అంటే డిసెంబర్ 29th నుంచి అయితే మనకి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎప్పటి నుంచి, డిసెంబర్ మనకి ఆగస్ట్ 29th అంటే సాటర్డే అనమాట. ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది సాటర్డే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఒక్క షిఫ్ట్ మాత్రమే ఉంది. టైం చూడండి 10 AM to 11. ఓకే, 1 hour మాత్రమే మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, సో 10 to 11 ప్రతి ఒక్కరికి కూడా అన్ని డిస్ట్రిక్ట్ లో ఎగ్జామ్ అనేది మనకి ఒక్క షిఫ్టే. ఖచ్చితంగా మీరు ఏదో పని ఉంది ఇదంతా కాదు. సో ఎప్పుడు 29/8 అంటే ఈ మంత్ ఆగస్ట్ 29th అయితే మనకి ఎగ్జామ్ ఉంది ఆఫీస్ సపోర్ట్ కి సంబంధించింది. ఓకే, సాటర్డే మార్నింగ్ ఎన్ని గంటలకి ఎగ్జామ్, 10 to 11. అండ్ ప్రాసెస్ సర్వర్ కూడా అదే రోజు. సో రెండు ఎగ్జామ్స్ కూడా మనకి ఒకే రోజు పెట్టడం జరిగింది. ఓకే, సో ఇది మార్నింగ్ అండ్ ఇది ఆఫ్టర్నూన్. సో అదే రోజు మనకి ఆఫ్టర్నూన్ ఎన్నో షిఫ్ట్, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు అయితే మనకి ప్రాసెస్ సర్వర్ ఎగ్జామ్ అయితే ఉంది. డిస్ట్రిక్ట్ కోర్ట్ కి సంబంధించింది, మళ్ళీ చెప్తున్నాను, ఆఫీస్ సపోర్ట్ కి సంబంధించింది మార్నింగ్ 10 to 11 1 hour. అండ్ ప్రాసెస్ సర్వర్ కి సంబంధించింది కూడా అదే రోజు ఆఫ్టర్నూన్ 2 to 3 అనమాట. 2 to 3 PM వరకు అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో దీన్ని గమనించాలి. అండ్ మరి ఎప్పటికీ ఇది వచ్చింది, మరి హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి మనం డౌన్లోడ్ అవుతాయి అంటే మనకి హాల్ టికెట్స్ అనేది ఎప్పటి నుంచి డౌన్లోడ్ అవుతాయి అంటే 22nd 22వ తేదీ నుంచి అయితే మనకి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. ఓకే, సో మనకి ఎగ్జామ్ డేట్స్ అనేది క్లియర్ గా వచ్చింది. ఎగ్జామ్ 29th నుంచి, హాల్ టికెట్స్ మనకి 22nd నుంచి అయితే డౌన్లోడ్ అయితే మనం చేసుకోవచ్చు. ఓకే, సో దాంట్లో మనకి క్లియర్ గా ఉంటుంది. ఎంత చెప్పారు, ఎగ్జామ్ వెన్యూ అనేది ఎక్కడ, డేట్ ఎక్కడ, ఏ టైంకి వెళ్ళాలి, సెంటర్ ఎక్కడ, దీనికి కంగారు పడదు. అదంతా మనకి ఎక్కడ మెన్షన్ చేస్తారు అంటే హాల్ టికెట్స్ మనకి డౌన్లోడ్ అవుతాయి కదా 22వ తేదీన, అక్కడ మనకి వెన్యూ అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ మొత్తం హాల్ టికెట్స్ మొత్తం అన్ని కూడా మనకి వెబ్సైట్ లో ఉంటుంది. హైకోర్టు సంబంధించినటువంటి tshguv.in. సో ఈ యొక్క వెబ్సైట్ లో మనకి మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, సో దీనికి ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది ఇప్పుడు మీకు అర్థమైందా? ఇంకా కేవలం మనకి 20 days మాత్రమే ఉంది, ఇది గమనించాలి. అండ్ ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్ కి సంబంధించింది. అయితే హైకోర్టులో మనకి ఒక ఆఫీస్ సపోర్ట్ మాత్రమే, ప్రాసెస్ సర్వర్ లేదు. డిస్ట్రిక్ట్ కోర్టులో మాత్రం మనకి ఆఫీస్ సపోర్ట్ అండ్ ప్రాసెస్ సర్వర్ రెండు ఉన్నాయి. బట్ మనకి హైకోర్టులో వచ్చినప్పటికీ మనకి కేవలం ఒక్క ఆఫీస్ సపోర్ట్ నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్, 2nd month లో వచ్చింది అనమాట. ఎప్పుడు వచ్చింది మనకి 2nd month లో అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. February 2nd అయితే ఈ యొక్క ఆఫీస్ సపోర్ట్ నోటిఫికేషన్ వచ్చింది. మరి దాని ఎగ్జామ్ కూడా మనకి ఎప్పుడు ఉంటుంది చూడండి. ఆఫీస్ సపోర్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 30th 29th డిస్ట్రిక్ట్ కోర్ట్ది అండ్ 30th హైకోర్ట్ ఎగ్జామ్. ఓన్లీ ఆఫీస్ సపోర్ట్ గుర్తు పెట్టుకోండి. ఓకే, సో ఇది కూడా ఎప్పుడు మార్నింగే 11 to 12 అనమాట. సో ఎన్ని గంటలకి, 11 నుంచి 12. సో ఇది కూడా మనకి 1 hour మాత్రం ఎగ్జామ్ అనేది ఉంటుంది. సండే, సాటర్డే డిస్ట్రిక్ట్ కోర్ట్ మీరు తెలుసుకోండి. మీ పక్క వాళ్ళు ఎవరంటే సో తెలియకపోతే వాళ్ళకి కూడా మీరు క్లియర్గా చెప్పండి. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 29th ఆగస్ట్ లో ఉంటుంది. హైకోర్ట్ ఆఫీస్ సపోర్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఎప్పుడు 30th అంటే సండే
August 30th సండే అయితే ఎగ్జామ్ ఉంటుంది. షిఫ్ట్ మాత్రం చూడండి ఇక్కడ టైం డ్యూరేషన్ మనకి 1 hour ఉంది. అండ్ ఎగ్జామ్ ఎంత 11కి స్టార్ట్ అవుతుంది, అక్కడ 10 to 11, బట్ ఇక్కడ 11 to 12 అనమాట. డిఫరెన్స్ మీకు అర్థమైందా? అండ్ సేమ్ దీని యొక్క హాల్ టికెట్స్ కూడా మనకి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే 22nd హాల్ టికెట్స్ కూడా మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అన్నిటికీ హాల్ టికెట్స్ అనేది మనకి 22nd రిలీజ్ అవుతాయి. ఓకే, సో అర్థమవుతుందా? దాంట్లో మనకి క్లియర్గా మన యొక్క సెంటర్ ఎక్కడ అండ్ ఎగ్జామ్ డేట్స్ మొత్తం క్లియర్గా అన్నీ కూడా మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయిన తర్వాతే మనకి క్లియర్గా దాంట్లో తెలుస్తుంది. ఓకే, గాట్ ఇట్. అయితే మనకి ఇంకా ఎన్ని రోజులు ఉంది ఎగ్జామ్కి ఇంకా ఎన్ని రోజులు ఉంది? ఇప్పుడు మనం లెక్క పెట్టినట్లయితే మనకి ఎన్ని డేస్ ఉంది? ఒక్క 20 days మాత్రమే ఉంది. ఎన్ని డేస్ ఉంది? 20 days మాత్రమే ఎగ్జామ్కి అయితే ఉంది. పెద్ద టైం ఉంది అనుకుంటున్నారేమో. చాలా కష్టపడ్డాను, నేను చదివేశాను, నేను ఎగ్జామ్కి రెడీగా ఉన్నాను కాదు. ఎంత చదివినా సిలబస్ అనేది తరగదు, అది ఓకే. బట్ ఇప్పుడు నోటిఫికేషన్ అదే ఇప్పుడు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి, ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి. ఇప్పుడు నేను కొత్తగా టాపిక్స్ అన్ని చదువుతానంటే ఛాన్సే లేదు, అవన్నీ మర్చిపోతారు. మొదటికే మోసం వస్తుంది. ఆల్రెడీ మీరు ఇదివరకు కంటే ఏదైతే చదువు ఉన్నారో దాన్ని మాత్రమే రివిజన్ చేస్తే మార్క్స్ అనేవి మనం గెయిన్ చేయగలుగుతాం. ఒక 20 days మాత్రమే ఉంది కదా, దీనికి సంబంధించినటువంటి 20 days ప్రిపరేషన్ ప్లాన్ నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అప్పుడు దానిలో మీకు ఎలా చదవాలి, ఏ టాపిక్స్ ఉన్న కొంచెం టైంని ఎలా యూటిలైజ్ చేయాలి, ఎలా చదివితే మనం బెటర్ మార్క్స్ తెచ్చుకోగలుగుతాం. మనకి ఇంగ్లీష్ అనేది లేదు, మొత్తం అంతా 45 మార్క్స్ కూడా మనకి ఏముంటుంది? ఓన్లీ జీకే మాత్రమే ఉంటుంది. 45 మార్క్స్ కూడా ఏముంటుంది? జీకే మాత్రమే. వేటికి ఎక్కువ టైం కేటాయించాలి, మార్నింగ్ ఏ సబ్జెక్ట్ చదవాలి, తర్వాత ఏ సబ్జెక్ట్ చదవాలి. సో ఇదంతా కూడా 20 days ప్రిపరేషన్ ప్లాన్ ఖచ్చితంగా చేస్తాను. దాన్ని మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఉద్యోగం అనేది సాధిస్తారు. షూర్గా చెప్తున్నాను, ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా పిఆర్ ఎగ్జామ్స్ హబ్లోని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. ఎందుకు రీజన్, అసలు షెడ్యూల్ అనేది ఖాళీ ఉండట్లేదు పిఆర్ అకాడమీలో, అందుకని చెప్పి దీన్ని పిఆర్ ఎగ్జామ్స్ హబ్లో అయితే వేయడం జరుగుతుంది. కాబట్టి అట్లీస్ట్ మీరు దాన్ని ఫాలో అయినా సరే కంప్లీట్గా ఒక్కొక్క రోజు జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇలా ఒక్కొక్క రోజు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ హిస్టరీ, పాలిటీ ఇలా అన్ని సబ్జెక్టులు కూడా మీకు వీడియోస్ అనేది చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి, అప్డేట్ కూడా మీకు త్వరగా తెలుస్తుంది. ఓకే, సో దాంతోపాటు మీరు మళ్ళీ కొత్తగా చదవక్కర్లేదు, మన యాప్లోనే 45 days సంబంధించినటువంటి కోర్స్ అయితే ఉందన్నమాట. కేవలం 99 rupees మాత్రమే. అందులో నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్స్ అయితే ఉన్నాయి, వాటి మీరు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు చేయాల్సింది కొత్త టాపిక్స్ చదవడం కాదు, ఉన్నదాన్ని కంటిన్యూస్గా ఏం చేయాలి? ప్రిపరేషన్ అంటే బిట్స్ అనేది రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ నుంచి అదే చెప్తూనే ఉన్నాను, మీరు కేవలం బిట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఒక్కసారి రాశారు మళ్ళీ రిపీట్ ఇంకొకసారి రాయండి. అలా మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 75,000 ఉన్నాయి. ఇంకా చాలా టైం ఉంది, నిజంగా టైం అంతా సరిపోతుంది. 75 అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి అటెంప్ట్ చేయొచ్చు. మీకు అవకాశం ఒక్కసారి ఫస్ట్ ఒక్క అటెంప్ట్ ఇవ్వలేదు కదా, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అయితే ఇచ్చాం. కాబట్టి మీరు కంటిన్యూస్గా ఏం చేయాలి? ప్రిపరేషన్ అనేది చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి బిట్స్. దాని గురించి నేను నెక్స్ట్ మరొక వీడియోలో అయితే చేస్తాను. హోప్ యూ కెన్ అండర్స్టాండ్ గైస్. మళ్ళీ కలుద్దాం. అంటే సీ యూ సూన్, టేక్ కేర్, థ్యాంక్ యూ.